కానీ టీఆర్ఎస్ శ్రేణులకు మంచి ఉత్సాహం వచ్చింది. ఎటు 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక 2-3 లక్షల మంది ఇంకా రోడ్ల మీదనే ఆగిపోయిందని అంటున్నారు. ఆగినోడే 2-3 లక్షలు అయితే వచ్చినోడు ఎన్ని లక్షలే? 5-6 లక్షల మంది అన్నారు. అట్లా ఎక్కువనే అన్నారు. ఇంకా ఎక్కువనేనట. ఇప్పుడు ఒక్కటన్నా, కంటికి ఒక నదరు ఉంటుంది, ఈ కన్నుకు ఒక నదరు ఉంటుంది, 2 కళ్ళు కలిపితే నదరు ఉంటుంది, ఒకటి అకౌంటబిలిటీ ఉంటుంది. నేను బీజేపీలో ఉన్నాను. కుంభమేళకు 60 కోట్ల మంది హాజరైన్లు అనేది ఒక లెక్క కాదు. 60 కోట్ల మంది వచ్చినాక ఇవ్వంతోనే ఎక్కరే చెప్పు. హిందువులు 60 కోట్ల మంది వచ్చి స్నానం చేసినాక ఎవ్వరితోటి ఏం ఎక్కరా అంటాను. అలా 40 కోట్లు చాలదానే? 40 కోట్లు బీజేపీ వాళ్ళు అనుకో, 60 కోట్లు వస్తాయి. అంటే కంటికి ఒక నదరు ఉంటుంది. అంటే మీ లెక్క ప్రకారం ఎంతమంది వచ్చినట్లు మరి? 1,00,000 దాటిన్లు, 1,00,000-2 లక్షల మధ్య ఉన్నారు. ఓ 10,000 మంది రోడ్ల మీద ఉంటారు. ఉంటే అది క్రిక్కిరిసిపోయినట్లు లెక్క. ఎప్పుడైనా అంతే. ఒకవేళ 5 లక్షలు వస్తే దాన్ని 5 కోట్లు అనొచ్చు, 50 లక్షలు అనొచ్చు. ఏంది 2 లక్షలు సభకు వచ్చిన జనం? 2 లక్షల కంటే ఎక్కువ దాటరు. 1200 ఎకరాలు. 1200 ఎకరాలలో వెహికల్ పెడతామే. మేము ఎప్పుడు వెహికల్తో నింపుతాం దాన్ని. అరే ఎన్ని కమాలు ఉంటాయన్న. ఫ్లడ్ లైట్ల దాంట్లో ఫ్లడ్ లైట్లు పడంది కేసీఆర్ గారు మాట్లాడాడు. ఎప్పుడైనా లైట్ల కిందనే మాట్లాడతాడు. ఎందుకు అంటే ఇక ఆయన సాయంకాలం రాంది ఎవరు రాడు అంత గడబడి ఉంటుంది. మాట కూడా ఆయనే అన్నారు, ఓపెన్గా డాష్ మీద అన్నారు. సాయంకాలం గాంధీ మందిరారు ఎప్పుడైనా మీటింగ్ సాయంకాలమే. అది మంది అంటే కంటినదరకు దాటినాక లక్షలే అవుతారు. లక్షలు అనొచ్చు. కంటికి ఒక నదరు ఉంటుందన్న. ఇప్పుడు మన ఇంట్లో పైసలు పెట్టుకుంటాం కదనే, గుడిసెల పైసలు ఎన్ని ఉండే? గుడిసె చిన్న ఇల్లు అనుకో, అందులో పైసలు ఎన్ని పెడతామే? భయం కాదా? దీనిసే ఉన్నది అనుకో, దీనిసే ఎంత పోతామే? అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మంది వచ్చిన మాట నిజం, లక్షలలో మంది రాలే. మంది వచ్చిన మాట నిజం, సభ సక్సెస్ అయిన మాట నిజం. కానీ పొర్లబడి మత్తడి పడి దునికి పోయిన నీళ్ళు అయితే కావు. మట్లు తిరిగిన మాట నిజం, కానీ మత్తడి పడ్డది నిజం కాదు. నీళ్ళు రాలేదంటలేను సుమా, నేను కానీ మంది రాలేదంటలేను. అవునవును, ఈ మందిని లెక్క పెట్టుకుంటే లెక్క కాదు. ఈ మందిని లెక్క పెట్టుకుంటే కూడా లెక్క కాదు. ఈ మంది నిలబడాలి, ఈ మంది ఉపయోగపడాలి, వాళ్ళని ఉపయోగపడేటట్టుగా నాయకత్వం చేసుకోవాలి. మీ దాంట్లో మీకే కుదురుతలేదు, ఇవన్నీ కుదిరించుకోవాలి అంటే ప్రతి పార్టీలో ఉంటుంది సుమా. ఇట్ డిస్టర్బెన్స్ ఒక్క పార్టీలోనే ఉండదు. కానీ ఈ నియంతృత్వ వైఖరి ఏదైతున్నదో, ఈ నియంతృత్వంలో కొంచెం రావాలి, లూజ్ రావాలి, నాకు అనుసరణలు నడవాలి అని కేసీఆర్ అనుకోలేదే పాపం. దాని తర్వాత ఆశపడ్డాడు ఈ సంతానమో మన్నో మష, కానీ మొట్టమొదలు అనుకోలే. ఆయన విస్తృతంగానే ఉండే, విస్తృతంగానే ఉండే. దాని తర్వాత అనుకున్నాడు. ఆయన ముందుగా ఆయన దగ్గర పైసలు ఎక్కడే? పైసలు లేవు. ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయన పైసలు ఖర్చు పెట్టకుండా అయిండు. కానీ ఎవ్వరికి అందకుండా చేసిండు ఎన్నికను. మళ్ళా వచ్చిన రోజులల్లా ఈ ఎన్నికను ఎవ్వరికి అందకుండా చేసిండు. దాని ధర పెంచేసిండు, దాని ఖరీదు పెంచిండు. అయితే ఖరీదు పెంచినా కూడా ఖరీదైన ఎన్నికను కూడా ఓటమి పాలు చెందింది కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ దగ్గర పైసలు లేక ఓడిపోలే, రేవంత్ రెడ్డి పార్టీలో పైసలు ఉండి గెలవలే వాళ్ళు. వాడు దొరకకనే పాయ, ఎమ్మెల్యే క్యాండిడేట్ దొరకకనే పాయ. ఎక్కడ దొరికిండే? 45 రోజుల ముందట పరారు, వాడు లేనేడు, చూతలేడు, ఎంకులు ఆడుకొని ఓట్లేసిన. అంటే మనం పైసలు ఉన్నంత మాత్రాన ఎప్పటికి సక్సెస్ కావు. అంటే పైసలు లేకుండా వ్యవహారం ఏం కాదు, కానీ పైసలే సక్సెస్ కావు. ఉద్దేశం సక్సెస్ కావాలి, ఆలోచన విధానం సక్సెస్, ఆలోచన ఉండాలి. కానీ నిన్నటి వరంగల్ సభ తర్వాత
తెలంగాణలో బీఆర్ఎస్కు తిరుగులేదు. తిరుగులేదు కాదు, బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. తిరుగులేదు అనేది కూడా కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ అడుగంటే పోయిన మాట నిజం. బీజేపీ రేజింగ్లు ఉన్నది, అంటే ఆల్ ఇండియాలో రేజింగ్ ఉన్నది. తెలంగాణలో ఆల్ ఇండియాలో రేజింగ్ ఉండి తెలంగాణలో మాత్రమే రేజింగ్ తక్కువ ఉండదు. ఆల్ ఇండియాలో రేజింగ్ ఉండి తెలంగాణలో తక్కువ ఏమి ఉండదు అంటాను నేను అనేది. ఆల్ ఇండియాలో రేజింగ్ ఉండి మారు తెలంగాణలో మాత్రం వద్దా అని అనుకోరు. ఇప్పుడు తమిళనాడులోనే దాన్ని ఎట్లా రేజ్ చేయాలని అనుకుంటాను కదా పార్టీ. ఎంతమాత్రం అవకాశం లేని కాడ, ఒక్క పార్లమెంట్ మెంబర్ లేని కాడ ఈ పార్టీని ఎట్లా దేంతోని టైఅప్ చేస్తే ఇది పార్టీ లేస్తుంది అనే ఆలోచన చేస్తాను కదా. ఆంధ్రలో దేంతో టైఅప్ చేస్తే పార్టీ గెలుతుంది అని అనుకుంటాను కదా. టీఆర్ఎస్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఒకటి ఉన్నది, మన పార్లమెంట్ ఎన్నికలలో బోర్ల పడ్డది. అయినా వాళ్ళు తిప్పలబడి వాళ్ళ కేడర్ని కాపాడుకుంటాను. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, ఓటింగ్ శాతం పెరిగింది. అసెంబ్లీ కంటే పార్లమెంట్లో ఓటింగ్ శాతం పెరిగింది. ఇప్పుడు కూడా ఓటింగ్ శాతం పెంచుకుంటుంది. దీన్ని ఎట్లా నిలబెట్టుకోవాలని అనుకుంటుంది కదా బీజేపీ. కాంగ్రెస్ పార్టీ అయితే కానీ నిన్న రేవుకి వచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ రేవుకి వచ్చేది లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మరి బార్గెనింగ్ చేసుకుంటాయా లేకపోతే యుద్ధం కొట్లాట సై అంటే అనేది వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది కావచ్చు. కానీ కాంగ్రెస్ లైన్లో కూడా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ లైన్లో కూడా ఉండదు. నిన్న కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పైన విమర్శలు చేయడమే కాదు బీజేపీని కూడా అన్నారు. 11 సంవత్సరాల కాలంలో బీజేపీ నుంచి సాయం ఏమాత్రం లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళదే మాట్లాడుతున్నారు, తెలంగాణకి ఏ సాయం చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం అని. మరి వీళ్ళిద్దరికి పొత్తుగలుగుతారో మరి, వీళ్ళిద్దరు పొత్తుగిటగలుగుతారో. ఉన్నమాట చెప్పడం వల్ల మీరు ఇట్లా అంటున్నారా? నేను అట్లట్లేదు. ఎందుకంటే కేసీఆర్కు తెలుగుదేశంతో సమైక్య పార్టీ అనే తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు కలిసిండు, కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు కలిసిండు. కేసీఆర్కు ఏ పార్టీతోనైనా పొత్తు కలిసే స్వభావం, ఆలోచన, అలవాటు ఉన్నదే, కొత్తదేం కాదు. సమైక్యవాద తెలుగుదేశం పార్టీతో పొత్తు కలిసిండు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం సందు పెట్టని పార్టీ. ఈయన పార్టీని కూడా 24 మంది ఎమ్మెల్యేలు గెలిచిన రోజు 10 మందిని పాపుకపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా పొత్తు కలిసిండు. కలవడం అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ మునుపట్లాగా లేదు కదా, ఇప్పుడు మారింది కదా. అన్ని పార్టీలు దాంట్లో పార్టీకి తీసుకుంటున్నారు కదా, అవకాశాన్ని బట్టి మారుతారు. ఇక్కడ నేను అనేది భారతీయ జనతా పార్టీ కేసీఆర్ మాటల ప్రకారం బీజేపీ ఇచ్చిందా లేదా ఒక నిమిషం పక్కన పెడితే కనుక ఉప ప్రాంతీయ ఉద్యమం అయినా సరే టీఆర్ఎస్ 25 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు జరుపుతున్నప్పుడు మీడియా అనుకున్న స్థాయిలో కవరేజ్ ఇవ్వలేదు అనేది. మీడియా ఒక స్పెషల్ ప్రోగ్రాం చేయడం, దానికి సంబంధించిన ఒక హంగామా కనబడలేదు అని ఒక చర్చ తెలంగాణలో వినబడుతున్నది. దీంతో మీరు అంగీకరిస్తారా? అంటే మీడియానైతే మరి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మొదటి నుంచి వీళ్ళు దాన్ని బాగా ప్రభావితం ఎట్లా చేయాలో అట్లా చేస్తారు. మరి దీని వెనక శక్తి ఉండి బంద్ చేస్తుందని అయితే నేను అనుకోను. ఇప్పుడు శక్తి ఉండి బంద్ చేస్తే మీడియా ఎవడన్నా బంద్ చేస్తే బంద్ అయ్యే స్థితిలో మీడియా ఉంటుందని అయితే నేను అనుకోను.